శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ యొక్క శని వక్రత్వ ఫలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలోకి శనిగ్రహ సంచారం జరుగుతున్నది. శని వక్రత్వం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. రాబోతున్నటువంటి జూన్ 30వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు, అక్టోబర్ 15వ తారీఖు వరకు జరుగుతుంది అన్నమాట. అక్టోబర్ 5వ తారీఖున శతభిష నక్షత్రంలోకి మారబోతున్నాడు. పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క శని సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పుడు కుంభరాశి వారు మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఇవ్వబోతుందని చూద్దాం. పూర్వభాద్ర నక్షత్రంలో శని యొక్క సంచారం జూన్ 30వ తారీఖు నుంచి వక్రత్వం పొందబోతున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం నుంచి అక్టోబర్ 5వ తారీఖున వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి రాబోతున్నాడు. దాని తర్వాత మళ్ళీ 15వ తారీఖున శతభిష నక్షత్రం నుంచి మళ్ళీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పురోగమన స్థితిలోకి రాబోతున్నాడు. అంటే తిరోగమనంలో ఉన్నటువంటి శని పురోగమనంలోకి మారబోతున్నాడు. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి మనం చూసినట్టయితే ధనిష్ట నక్షత్ర జాతకాలకు వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి. శతభిష నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి విచారగ్రస్తంగా ఉండబోతుంది అన్నమాట. అంటే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుంది. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్ర జాతకుల మీద కూడా ఇది విచారగ్రస్తంగా ఉండబోయే విధంగా ఉంటుంది. అంటే 3 నెలల 15 రోజుల పాటు ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అన్నమాట. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పటి నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. మూల త్రికోణ స్థానం అయినప్పటికీ కూడా ఇది నెగిటివ్ ఇంపాక్టే ఉందన్నమాట. ఇది ఉద్యోగపరంగా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉందన్నమాట. ధనస్థానాల్లో చూసినట్లయితే మనం గోచర రీత్యా గమనించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి త్రిపాద దృష్టి ఉంటుంది, పాప దృష్టి ఉంటుంది. ఆ పాప దృష్టిలో మొదటితో వచ్చేటప్పటికి ధైర్యంతో వీరు చేసేటువంటి పనుల్లో కొద్దిగా రివర్స్ అయ్యే విధంగా ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఆఫీసెస్లో కానీ వీరు చేసుకున్నటువంటి రిస్క్ అనేది కొంచెం వీరికే నెగిటివ్గా టర్న్ అయ్యే విధంగా ఉందన్నమాట. అదేవిధంగా 10th హౌస్ని చూస్తాడనమాట. అంటే డైరెక్ట్గా వచ్చేటప్పటికి దాని ఇంపాక్ట్ ఉద్యోగం
వ్యాపారం మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ గురించి 2025 మార్చి వరకు జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఉద్యోగం ఏదైతే చేస్తున్నారో దానిలో కంటిన్యూ అవ్వండి. ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే ఎగ్జిస్టింగ్ బిజినెస్నే కొద్దిగా మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అంతేగాని కొత్తగా బిజినెస్ వెంచర్స్ అనేది చేయొద్దు. ఎందుకంటే శని యొక్క దృష్టి సప్తమం మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది వైవాహిక జీవితం మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్, అదేవిధంగా వ్యాపార ప్రయత్నాల్లో కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉంది. నక్షత్ర రీత్యా కూడా మనం చూసినట్లయితే శతభిష పూర్వభాద్ర నక్షత్రాల్లోనే దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది. ధనిష్ట నక్షత్రంలో కూడా వచ్చేటప్పటికి అనుకూలత అనేది తక్కువగానే ఉందన్నమాట. అంటే అంత పాజిటివ్ మూమెంట్ అనేది లేదు, జీవన భయాన్ని కలిగించే విధంగా ఉంది ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకాలను మనం చూసినట్లయితే. పూర్వభాద్ర శతభిష నక్షత్ర జాతకాలకు వచ్చేటప్పటికి చేస్తున్నటువంటి పనిలో వచ్చేటప్పటికి విచారగ్రస్తంగా ఏ విధంగా ఉంది. నేను నెగిటివ్గా చెప్తున్నాను కాదు, దిస్ ఈజ్ అ ట్రూ ఫ్యాక్ట్ అన్నమాట. అంటే మీకు నేను పాజిటివ్గా చెప్పినంత వల్ల నాకేమీ రాదు. సో ఇది శని యొక్క సంచారం పూర్వభాద్ర నక్షత్రంలో జరుగుతున్నప్పుడు 27వ నక్షత్రం వచ్చేటప్పటికి శతభిష నక్షత్రం, 26వ నక్షత్రం వచ్చేటప్పటికి ధనిష్ట నక్షత్రం అన్నమాట. ఈ రెండు నక్షత్రాల మీద కూడా వచ్చేటప్పటికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ రీత్యా వచ్చేటప్పటికి భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది అంతగా కలిసి రాదు. మీరు ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్లో చేసినట్లయితే ఓకే, కానీ ఇమీడియట్ రిటర్న్స్ కోసం మీరు చేసినట్లయితే ఈ యొక్క నక్షత్ర జాతకులకి నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంపొందించుకోవటానికి కోపాన్ని తగ్గించుకొని మీరు పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే విధంగా వ్యవహరించద్దు. ఎందుకంటే గోచరీత్యా గ్రహస్థితి అలాగే ఉందన్నమాట. ఎందుకంటే ధనస్థానంలో రాహు, అష్టమంలో కేతువు, జన్మరాశిలో శని, అంత నెగిటివ్ ఇంపాక్ట్గానే గోచరిస్తూ ఉండదు. గురువు చతుర్థంలో ఉన్నా సరే అంత యోగ్యాన్ని ఇవ్వడు. ఇదే మీరు కావాలంటే ఫలదీపికలో కూడా ఎక్కడైనా రెఫర్ చేసుకోవచ్చు. లేకుండా ఉంటే ఇంకా పెద్ద పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట. జ్యోతిష్య గ్రంథాల్లో కూడా వచ్చేటప్పటికి ఇదే చెప్పబడింది. కాబట్టి కుంభరాశి వారికి అంత యోగ్యకారకమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి వక్రత్వంలో వచ్చేటప్పటికి మీరు కోట్లు సంపాదిస్తారని చెప్పి ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఎందుకంటే ఇది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా లేదు. దీనివల్ల వచ్చేటప్పటికి మానసికమైనటువంటి ప్రెజర్స్ అనేవి ఎక్కువగా ఉండే విధంగా ఉంది. ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి మార్పు చేర్పులు తీసుకోవద్దు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఉద్యోగంలో ఉన్నట్లయితే ఆ యొక్క అనుకూలంగా ఉంది మీకు ఇంటి దగ్గరగా కానీ లేకపోతే మీకు సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఉద్యోగ ఏదైతే ఉందో దానిలోనే కంటిన్యూ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని పెద్ద మార్పు తీసుకోవద్దు. ఎందుకంటే కుంభరాశికి టైం అనేది బాగాలేదు. దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో దాని యొక్క ఇంపాక్ట్ రీత్యా ఉన్నటువంటి స్థితిని, ఈ పరిస్థితిని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గురువు చతుర్థంలోకి మూమెంట్ అనేది రేపు మే 1వ తారీఖున ఆల్రెడీ జరిగింది అన్నమాట. మే 1వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారి మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. గృహం కొనుగోలులో కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది, కానీ మిగతావన్నీ అంత పాజిటివ్ లేవు అన్నమాట. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా కొంచెం ఇంపాక్ట్ అనేది ఇవ్వగలుగుతుంది. మరి అదేవిధంగా గురువు శని యొక్క దృష్టి, త్రిపాద దృష్టి మనం చూసినట్లయితే శని యొక్క త్రిపాద దృష్టిలో వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇష్టం లేనటువంటి తనం, చేస్తున్నటువంటి ఉద్యోగంలో వచ్చేటప్పటికి పోర్కింగ్ అనేది ఎక్కువగా అవుతున్నప్పుడు, అంటే ఎక్కువగా మిమ్మల్ని నిందా దోషణ చేయటం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేయనటువంటి తప్పుకు కూడా కొన్నిసార్లు నిందలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడే విధంగా ఉంటుంది. కాబట్టి రాశివారి జాగ్రత్తలుగా ఉండండి. ఉన్నటువంటి ఉద్యోగంలో కొనసాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడటానికి కోసం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు చాలా ఉన్నాయన్నమాట. వాటిలో వచ్చేటప్పటికి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని స్టార్ట్ చేయండి. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయండి. శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. ఆ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి. మీ యొక్క నక్షత్రానికి అనుకూలమైనటువంటి నక్షత్రంలో అంటే సంపత్తారని మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు తిరుమల దర్శనం చేసుకోండి, స్వామివారిని పూజించండి. అదేవిధంగా మీరు మీ యొక్క ఇంటి దగ్గరగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు.
పాత చెప్పులు ఏవైతే ఉంటాయో ఆ పాత చెప్పులని మీరు దేవాలయంలో వదిలేయండి. శనివారం పూట దేవదర్శనం చేసుకున్న తర్వాత వదిలేసేయండి. నవగ్రహాల్లో శనికి ఏవైతే ఉంటాయో ఆ శని ముందు దీపాన్ని వెలిగించండి. ఒక చిన్న ఒత్తిలో నువ్వుల నూనెతో తీసేసినటువంటి దీపాన్ని వెలిగించండి. మరియు శని ముందు వెలిగించిన తర్వాత శనివారం పూట చేయాలి. నల్లటి వస్త్రాన్ని శని ముందు శనికి కప్పండి. శనికి తైలాభిషేకం చేయండి. చిన్న బాటిల్లో కొనుక్కుపోయి శనికి తైలాభిషేకం చేయండి. పాత చెప్పుల్ని దేవాలయంలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. నువ్వులని వీలైతే దానం ఎవరైనా తీసుకునేటట్లయితే శనివారం పూట నువ్వుల దానం ఇవ్వండి. మరియు అదేవిధంగా రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరంగానే కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాహుగ్రహ అనుకూలత కోసం, ఇరుగు పొరుగు సఖ్యతలో అనుకూలత కోసం, ఎందుకంటే రాజకీయ నాయకులకు కూడా ఇది అంత అనుకూలంగా లేదన్నమాట. రాజకీయ నాయకులు కూడా వచ్చేటప్పటికి అనుకూలత అనేది ఇంపార్టెంట్. దుర్గా అనుష్ఠానం అని చేయాలి. దుర్గా అనుష్ఠానం కోసం వచ్చేటప్పటికి ముఖ్యంగా దుర్గా స్తుతిని ఎక్కువగా చేయాలి. అమ్మవారిని రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలి, అమ్మవారిని పూజించాలి. బుధవారం పూట ఎక్కువగా చేయాలన్నమాట. ఇది ఒంటి పూట భోజనం చేసి అమ్మవారిని పూజించినట్లయితే సంతాన విషయంలో కూడా అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.